చాలా హ్యాపీగా ఉంది. భలే భలే మగాడివై. కొత్త జంట తర్వాత ఏదన్నా ఒక మంచి అంటే నన్ను కలిసిన వాళ్ళందరూ కూడా సార్ ప్రేమ కథ చిత్రం చూసాం, చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్ అయ్యాం, అట్లాంటి సినిమా ఒకటి కావాలి అని అడుగుతూ ఉండేవాళ్ళు. ఫ్యామిలీస్ ఎవరిని కలిసిన చాలామంది నాని గారితో చేయొచ్చు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అనుకోకుండా యాక్చువల్గా ఒక చిన్న థాటు, నా ఒరిజినల్ క్యారెక్టర్ని నేను మర్చిపోయాను, నా మతిమరుపుని సినిమా మీద పెట్టా. అయితే ఈ క్యారెక్టర్, ఈ థాట్ వచ్చిన తర్వాత ఒకసారి అనుకోకుండా ఫస్ట్ మా యువి క్రియేషన్ వంశీకి చెప్పాను. వంశీ విన్న తర్వాత ఫస్ట్ హాఫ్ చెప్పాను. చెప్పిన తర్వాత తను చాలా బాగుంది, మనం చేద్దామని చెప్పి అన్నాడు. దాని తర్వాత అరవింద్ గారిని కలిసి అరవింద్ గారిని కూడా చెప్దామని చెప్పి అరవింద్ గారిని కలిసాం. అరవింద్ గారు ఎప్పుడైతే కంటిన్యూగా నవ్వి సినిమా బాగుందన్నప్పుడు ఇంకా ఈ సినిమా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చి కొంచెం చాలా జాగ్రత్తగా డీటెయిల్డ్గా వర్క్ చేయడం జరిగింది. దీనికి ఈ క్యారెక్టర్ నిజంగా ప్లే చేయాలంటే ఓ చాలా మంచి పెర్ఫార్మర్ కావాలి. ఎవరు అనుకున్నప్పుడు యాక్చువల్గా నాకు నానిని మించి ఇంకెవరో కనపడలేదు, అంత మంచి పెర్ఫార్మర్ ఆయన. అంటే ఆయన గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఒక యాక్టర్ అంటే కూడా నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు ఈ సినిమా ద్వారా. అంటే నాకు ఒక వాల్ లాగా, అంటే ఏదన్నా కథ చెప్తున్నప్పుడు ఇట్లా ఈ సీన్ చెప్తున్నప్పుడు ఒక వాల్ లాగా ఇది చాలా బాగుంది సార్ అని. నేను ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ ఆయన సినిమాలు చూసి చాలా ఎంజాయ్ చేశాను, కానీ ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు యాజ్ ఏ ఆడియన్గా చూసి ఎంజాయ్ చేసేవాడు నాకు మానిటర్ యాజ్ ఏ డైరెక్టర్గా కంటే కూడా. అట్లాగా నాకు నాని నెక్స్ట్ ఒక పక్కన ఒక మంచి సాఫ్ట్ క్యారెక్టర్ కావాలని చెప్పి లావణ్య త్రిపాఠిని, ఆ అమ్మాయి అందాల రాక్షసులో చూసిన తర్వాత చాలా బాగా, అంటే ఒక మన ఇంట్లో ఉండే ఒక అమ్మాయిలాగా అనిపించేది, అట్లాంటి అమ్మాయి కావాలని చెప్పి లావణ్య త్రిపాఠిని. అట్లాగే ఈ సినిమాకి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, అంటే ఒక కల్చరల్ బ్యాక్గ్రౌండ్లో జరిగే సినిమా అని చెప్పి మంచి మ్యూజిక్ డైరెక్టర్, అలాగే గోపి సుందరు నిజంగా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దీంట్లో ఎందరో మహానుభావుల సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. ఆ సాంగ్ నిజంగా చాలా బాగా ఒక మంచి స్టైలిష్గా ఉండే సాంగ్లా చేశాడు. అట్లా ఈ సినిమా అట్లా ఇదైంది. ఈ సినిమాకి నిజంగా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా డైరెక్షన్ డిపార్ట్మెంటు డే అండ్ నైట్ చాలా తక్కువ డేస్లో త్వరగా మంచి అవుట్పుట్ ఇవ్వాలని చెప్పి డే అండ్ నైట్ అందరూ కష్టపడ్డారు. అట్లాగే నా టెక్నీషియన్స్ అందరూ ఏటర్ వద్దు, అట్లాగే ఎస్కేఎన్ రిమైనింగ్ అందరూ టెక్నీషియన్స్ కూడా చాలా బాగా చేసి ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చారు. అంటే వాళ్ళ కథలాగా తీసుకుని ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చారు. నాకు నేను చేసిన 5 సినిమాల్లో 3 సినిమాలు దగ్గర నాకు బన్నీనే, నా ఫ్రెండ్ నాకు బన్నీ లాంచ్ చేశాడు. నాకు అంటే బన్నీ చేతుల మీదుగా మళ్ళీ ఈ రోజుల్లో తర్వాత మళ్ళీ 5వ సినిమా ఇట్లా లాంచ్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అందరూ చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.